నమస్తే నేను సానా వెల్కమ్ టు సీఎం టుడే. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లుబుత్తుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ గురువారం ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. అయితే మెక్రాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాలస్తీనా అథారిటీ స్వాగతించగా ఇజ్రాయెల్, అమెరికా దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాలస్తీనా అథారిటీ స్వాగతించింది. మీ నిర్ణయానికి కృతజ్ఞతలని చెప్పుకొచ్చింది. మీ వైఖరి అంతర్జాతీయ చట్టాలపై ఫ్రాన్స్ నిబద్ధతని తెలియజేస్తుందని కొనియాడింది. కానీ ఫ్రాన్స్ నిర్ణయం మీద ట్రంప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమెరికా, ఇజ్రాయెల్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ చర్యని దురదృష్టకరం అని అభివర్ణించగా అమెరికా కూడా ఫ్రాన్స్ చర్య తొందరపాటుతో కూడుకున్నదని వ్యాఖ్యానించింది. మధ్య ప్రాంత్యంలో శాంతి స్థాపనకి ఇది ఆటంకం కలిగిస్తుందనే ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం గాజాలో జరుగుతున్న ఘర్షణలు, తీవ్రమైన మానవతా సంక్షోభం నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేలాది మంది పాలస్తీన్లు తమ నివాసాలని కోల్పోవటం, ప్రాణాలు కోల్పోవటం ప్రపంచ వ్యాప్తంగా సానుభూతిని కూడగట్టింది. మెక్రాన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక దౌత్యపరమైన చర్య మాత్రమే కాదు, అంతర్జాతీయంగా పాలస్తీనా ప్రజలకి పెరుగుతున్న మద్దతుకి ఇది నిదర్శనంగా నిలిచింది. గతంలో ఐర్లాండ్, స్పెయిన్, నార్వే వంటి ఐరోపా దేశాలు పాలస్తీనాని గుర్తించాయి. అయితే ఫ్రాన్స్ లాంటి ఒక శక్తివంతమైన దేశం ఈ జాబితాలో చేరటం పాలస్తీనా స్వాతంత్ర్యం కోసం సాగుతున్న పోరాటానికి నూతన ఊపునిస్తోంది. ఈ చర్య ఇజ్రాయెల్ పై మరింత అంతర్జాతీయ ఒత్తిడిని పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్య ప్రాంత్యంలో శాంతి స్థాపన కోసం దశాబ్దాలుగా జరుగుతున్న ప్రయత్నాలకి ఈ పరిణామం కొత్త దిశానిర్దేశం చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ తన భద్రతా ఆందోళనను వ్యక్తం చేస్తుండగా పాలస్తీనా మాత్రం తన హక్కుల కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నిర్ణయం భవిష్యత్ దౌత్యపరమైన చర్యలలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక రెండు దేశాల పరిష్కారం వైపు అడుగులు ముందుకు వెళ్తుందా లేక మరింత సంక్లిష్టతకి దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.